గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొనతాల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. పెన్షన్ సవరణపై వేటు తగదంటూ టీఆర్ఎం ఆఫీసును ముట్టడించిన కేంద్ర పెన్షనర్లు, పెన్షన్ హక్కును సైతం కాలరాస్తుందంటూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డ విశ్రాంత ఉద్యోగులు. ధరణి కాచ్య వరాహ రూపుడై దర్శనమిచ్చిన శ్రీ శ్రీ జగన్నాథ స్వామి. అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకున్న భక్తులు. ప్రభుత్వాన్ని నమ్మి భూమిని ఇచ్చిన నిర్వాసితులకు న్యాయం చేయండి. విశాఖకు నిర్వాసితుల ఆవేదన. ఇక డీటెయిల్స్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల హక్కులను కాలరాస్తూ చేసిన పెన్షన్ సవరణ చట్టాన్ని నిరసిస్తూ విశాఖ డిఆర్ఎం ఆఫీస్ వద్ద మానవహారాన్ని చేపట్టారు. పెన్షనర్స్ ఎవరైనా క్లాస్ పేరుతోని 2025-26 బడ్జెట్ సమావేశంలోని పెన్షన్ సవరణ బిల్లును పాస్ చేస్తూ మార్చి 29న రాష్ట్రపతి ఆమోద ముద్రలతో దాన్ని చట్టంగా చేయడం దారుణమని అన్నారు. రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని భారీ ఎత్తున విశ్రాంత ఉద్యోగులు డిఆర్ఎం ఆఫీసును చుట్టుముట్టారు. దీని ఫలితంగా ఉద్యోగి హక్కుగా ఉన్న పెన్షన్ హక్కు కాలరాసి దాన్ని ప్రభుత్వ దయాదాక్షిణ్యంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందంటూ పలువురు పెన్షనర్లు ఆరోపించారు. జీవితకాలం శ్రమించిన కష్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా దోచుకోవడానికి కుట్ర పన్నడం సిగ్గుచేటని వాపోయారు. తక్షణమే ఆ బిల్లును రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ రోజు నిరసన తెలియజేయడానికి డిఆర్ఎం ఆఫీస్ ముందు మా రిటైర్మెంట్ అయిపోయే ఎంప్లాయీస్ అందరూ కూడాను నిరసన తెలియజేయడానికి క్యూలో నిలబడి ఉన్నారు. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంతవరకు మాకు వస్తున్నటువంటి సదుపాయాలు, ఫైనాన్షియల్ సదుపాయాలు, పే కమిషన్ కానీ లేదా డిఏ కానీ ఎన్హాన్స్ చేసినప్పుడు దాని తాలూకా ప్రతిఫలాన్ని అప్పచెప్తుండేవారు. ఈ మధ్యన పార్లమెంట్లో అటు లోక్సభలోను ఇటు రాజ్యసభలోను కూడా బిల్ పాస్ చేసి దాన్ని ఓకే చేశారు. ఇక మీదట మాకు ఏ బెనిఫిట్స్ కూడా రావనేటువంటి ఇది రూఢి అయింది. కాన మేము నిరసన తెలియజేయడానికి ఈరోజు ఈ ప్రజల దగ్గరికి వచ్చి మేము నిలబడి మా యొక్క నిరసన తెలియజేస్తున్నాం. ఈరోజు మా ఈ పెన్షన్ తాలూకా ఆందోళన గల కారణం ఏంటంటే మొన్న మార్చి 25వ తారీఖున ఫైనాన్స్ బిల్లులో నుంచి మా పెన్షనర్స్ తాలూకా దీనిపై ఒక 2 వాక్యాలుగా ఏదో ఒక చట్టం చేశారనేసి పెన్షనర్స్ అందరికీ ఒక ఆందోళనకరమైనటువంటి వార్త బయటకు విడుదలైంది. దాని రూపకల్పంగా ఇంతవరకు ఉన్నటువంటి పెన్షనర్స్ హక్కుని గవర్నమెంట్ చట్టం రూపంలో చేసింది కాబట్టి దాన్ని కంటిన్యూషన్ మా హక్కుగానే పరిగణించాలనే ఉద్దేశంతో ఈరోజు మా పెన్షనర్స్ అందరూ కూడా దానికి వ్యతిరేకంగా మేము ఈ మానవహారం అనేది నిర్వహిస్తున్నాము. అది డిఆర్ఎం గారికి మెమోరాండం కూడా సమర్పిస్తాము. అలా వివిధ ప్రాంతాల నుండి అవతల విజయనగరం నుండి విశాఖపట్నం వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ సంఘాలు కూడా ఈరోజు పాల్గొని ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయించేస్తున్నారు. మీకు తెలుసు, మేడం గారు చట్టం రూపంలో చేయించిన దాని తాలూకా కారణం ఏంటంటే 8th పే కమిషన్లో వచ్చేటప్పుడు పాత పెన్షనర్స్కి ఎటువంటి బెనిఫిట్స్ ఉండదు, అలాగే డిఆర్లు కూడా వాళ్ళకి ఏం వర్తించవు అనే ఒక ఇది వచ్చింది. కాబట్టి దాని మీద పెన్షనర్స్ అందరూ కూడా ఆందోళన దిగి ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాము. దాన్ని ఏ చట్టం అయితే చేశారో దాన్ని రూపకల్పన అంటూ చేయకుండా దాన్ని అణచివేయవలసిందిగా కోరుతున్నాము. గౌరవ ప్రధానమంత్రి గారికి ఇటువంటి సీనియర్ సిటిజన్స్ మీద ఆయనకి ఎంతో నమ్మకం ఉంది. దేశ విదేశాల్లో బీభత్సమైనటువంటి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మా పెన్షనర్స్ కడుపు కొడతారని మేము అనుకోవట్లేదు. ఆయన చట్టం తాలూకా తీసుకొచ్చింది ఆయన తొక్కి పెట్టాలనేసి మా పెన్షన్ అందరి తరఫున కూడా మేము గౌరవ ప్రధానమంత్రి గారికి మేము కోరుకుంటున్నాం. ఆయన చూశారు మీరు, ఈరోజు పెన్షన్ 20,000 రూపాయలు. మా డిమాండ్ ఏమి లేదు సార్. 20,000 రూపాయలు పెన్షనర్ వచ్చాడంటే ఒక డిఏ పెరిగితే 600. ఆ పెన్షనర్ బిల్స్ ఏంటంటే నియరెస్ట్ ఆఫ్ ది మెడికల్ ఖర్చు గురించి ఆ తాలూకా 50% పోద్ది. 10,000 రూపాయలు ఈరోజు పెన్షనర్స్ ఏటు గణిస్తారు? మేడలు మిద్దులు ఏమి గణించలేదు, మీకు తెలిసిందే ఉంది. కాబట్టి దయచేసి ఆ డిఏ ఏదైనా కంటిన్యూషన్ అలాగే ఇవ్వాలి. అలాగే మా పెన్షన్లో మాకు రావాల్సే పే కమిషన్లో మాకు కావాల్సింది ఏదైతే దీనికంటే 7th పే కమిషన్ కంటే 8th పే కమిషన్ దీనికంటే ఎక్కువ పెంచుమెంట్తో మన ప్రధానమంత్రి మా పెన్షన్కి న్యాయం చేస్తారనే ఉద్దేశంతో మేము ఇటువంటి ర్యాలీని మేము చేశాము. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టంలో వచ్చిన అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యను పరిష్కరించాలి అంటూ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ జిల్లా అధికారులను ఆయన ఆదేశించారు.
సోమవారం ఆయన కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీ శంకర్, చీఫ్ సిటీ ప్లానర్ ప్రభాకర్తో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి పరిష్కరించాలి అంటూ ఆయా సంబంధిత జిల్లా అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే వినతులకు ప్రజలు సంతృప్తి చెందే విధంగా నాణ్యమైన పరిష్కారం చూపాలని అన్నారు. ఓ కర్మాగారంలో యంత్ర పగుళ్ల వల్ల తీవ్రంగా గాయపడి బొటనవేలు పూర్తిగా విడిపోవడానికి దగ్గరైన 30 ఏళ్ల సుభాష్ చంద్రకు మైక్రో సర్జరీ ద్వారా విజయవంతంగా బొటనవేలు అమర్చామంటూ విశాఖ ఎంజీఎం 7 హిల్స్ సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ అంజలి సాప్లే అన్నారు. ఈ సందర్భంగా శనివారం విశాఖ రామ్నగర్ వద్ద గల సుభాష్ చంద్రకు ఎంజీఎం 7 హిల్స్ లో ఆసుపత్రిలోని విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కర్మాగారంలో ప్రమాదానికి గురైన ఘటనలో సుభాష్ చంద్ర ఆయన ఎడమ చేతి బొటనవేలు చిన్న చర్మపు తుంటి ద్వారా మాత్రమే ఉండగా మొదట వైద్యులు దాన్ని తొలగించడం మంచిదని సూచించామని చెప్పారు. అయితే రోగి మరియు ఆయన యజమాని పట్టుదలతో స్థానిక డాక్టర్ బొటనవేలుకు తాత్కాలికంగా కేవైర్ ద్వారా స్థిరీకరించి అత్యంత నిపుణులైన మైక్రో సర్జరీ కోసం మా ఆసుపత్రికి రిఫర్ చేశారని అన్నారు. మెయిన్ ఏంటంటే మన చేతిలో థంబ్ అయితే మినిమం 40% to 50% ఫంక్షన్ చేస్తుంది థంబ్ ఫింగర్. సో ఈ థంబ్ పోతే డిసబిలిటీ విల్ బి 40 to 50%. ఒక్క చేతిలో విదౌట్ ద థంబ్ దెర్ ఇస్ నో వర్క్. ఈ ఒక్కొక్క ఫింగర్ కి మనం 10% డిసబిలిటీ ఇస్తాం, కానీ థంబ్ ఫింగర్ పోతే 40 to 50% డిసబిలిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే థంబ్ ఇస్ అవర్ మెయిన్ which differentiates humans from other species. అంటే అందరూ స్పీషీస్ కి ఇలాగా జస్ట్ పట్టుకోవడానికి ఉంది, బట్ మనకి థంబ్ ఉంది వేర్ వీ క్యాన్ డూ నాట్ ఓన్లీ బిగ్ మాన్యువల్ వర్క్ బట్ ఆల్సో వెరీ ఫైన్, అంటే ఎంబ్రాయిడరీ కానీ ఫైన్ క్యాలిగ్రఫీ కానీ అది థంబ్ లేకుండా మనం చేయడానికి అవ్వదు. సో ఫార్ అ మాన్యువల్ లేబరర్ లైక్ సుభాష్ who is the patient, losing the thumb is like almost losing the livelihood. వాళ్ళకి అసలు దాని తర్వాత పని చేయడానికి చాలా ఇబ్బంది అయిపోవచ్చు, ఇది క్రష్ ఇంజరీ అండ్ బ్లాస్ట్ ఇంజరీ అవడం వల్ల. సో మన డైరెక్ట్ ఎండ్ టు ఎండ్ అప్రాక్సిమేషన్ అది అవ్వలేదు ఆ గ్యాప్ ఉండడం వల్ల. సో మనకి కాల్ నుంచి వెయిన్ గ్రాఫ్ట్ తీసివలసింది. జస్ట్ లైక్ హార్ట్ లో బైపాస్ గ్రాఫ్ట్ చేస్తారు, సిఏబిజి చేస్తారు, అలాగా దాంట్లో నుంచి కాల్లో నుంచి వెయిన్ తీసి హార్ట్ లో సర్క్యులేషన్ ఇది చేస్తారు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత. సేమ్ అలాగా కూడా ఇది మొత్తం ఆల్మోస్ట్ 6 to 7 సెంటీమీటర్ గ్యాప్ అవడం వల్ల వీ హ్యాడ్ టు రీప్లేస్ ఇట్ విత్ అ వెయిన్ గ్రాఫ్ట్ ఫ్రమ్ ద లెగ్ నుంచి నరాలు తీసుకొని ఆ గ్యాప్ మీద ఫిల్ చేసాం. ఈ గ్యాప్ ఈ బ్లడ్ వెసల్ సైజ్ మీరు అనుకుంటారు ఏ సైజ్ ఉంటుంది, 1 millimeter సైజ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి డిజిట్ లో సైజ్ ఆఫ్ ద వెయిన్ ఆర్ ఆర్టరీ ఆ నరాల్ సైజ్ 1 millimeter ఉంటుంది. జూన్ 2వ తేదీన తనపై జరిగిన దాడి నేపథ్యంలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆయన అనుచరులపైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా నేటికి చర్యలు చేపట్టకపోవడం సిగ్గుచేటు అంటూ తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఆరోపించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు సమర్పించినా చర్యలు చేపట్టలేదంటూ వాపోయారు. రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులకు ఒక న్యాయం, సామాన్యులకు ఓ న్యాయం ఉంటుందా అంటూ ఆయన ప్రశ్నించారు. పార్టీలు వేరు, ప్రభుత్వాలు వేరు అంటూ గుర్తు చేస్తూ ప్రభుత్వాలు చట్టపరంగా నడుచుకోవాలని హితబోధ చేశారు.
నేటి ఉదయం జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ శ్రీ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ కలవడం జరిగింది. మరి గత జూన్ 2ని నా పైన దాడిపైన ఫిర్యాదు చేయడం జరిగింది. మరి నేటి వరకు కూడా ఆ ఫిర్యాదు పరిష్కారం కాదని తెలియడం జరిగింది. మరి మేము చాలా చింతిస్తున్నాం. అంటే రాష్ట్రాల్లో భారత రాజ్యం నడుస్తుందో లేకపోతే రెండు రాజ్యం నడుస్తుందో అర్థం కావట్లే. మరి పల్లా శ్రీనివాస్కి ఒక న్యాయం, వైఎస్ జగన్ ఒక న్యాయం అని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు న్యాయం అనేది ఎవరికి ఒకటే న్యాయం తప్ప రెండు రకాల న్యాయం ఉండవు. మరి వాళ్ళు పోలీసులు కూడా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు తప్ప ప్రజలకు పనిచేయట్లా. మేము ఒకటే కోరుతున్నాం, రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా ధైర్య స్థితిలో ఉన్నాయి. మరి వేళ ప్రజలు నాడు కూటమి ప్రభుత్వం గెలిపించారు, అంతేగాని పార్టీలు వేరు ప్రభుత్వాలు వేరు, బోత్ ఆర్ నాట్ సేమ్. కానీ వేళ పార్టీ అన్న ప్రభుత్వం ఒకటే అనుకోండి భ్రమలో బతుకుతున్నారు. ఈ భ్రమని తొలగించి ప్రజలు కోరుతున్నాం. ఎందుకంటే ఇవాళ పల్లా శ్రీనివాస్ వాళ్ళ అనుచరులు నా పైన దాడి చేస్తే నేటి వరకు యాక్షన్ జరగలే. అంటే ఎటు వెళ్ళిపోతున్నాం? అసలు ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో ఉందని అడుగుతున్నాం. ఈరోజు మేము ఒకటే కోరుతున్నాం, జిల్లా కలెక్టర్ గారిని నా పైన జరిగిన దాన్ని వాళ్ళు ఎంతటి వారైనా సరే అరెస్ట్ చేయని కోరాం. ఈరోజు మనం చూసాం, మన జగన్మోహన్ పర్యటనలో కారు యాక్సిడెంట్లో సింగరాయ్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. దాన్ని మేము తప్పట్లేదు. కానీ దానికంటా ముందు నా పైన దాడి జరిగితే నేటి వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు కాలేదు? అంటే ఏంటి? అధికార పార్టీకి ఒక రూలు, ప్రతిపక్షానికి రూల్ ఉందని అడుగుతున్నాను. ఇవాళ కలెక్టర్ గారు స్పందించారు, దాని మీద క్లియర్గా రాశారు. ఐ విల్ టేక్ యాక్షన్ చెప్పారు. నేను అప్పుడే చెప్పాను, మనం జూన్ 11 కూడా మళ్ళీ కేంద్ర హోంశాఖ మీద ఫిర్యాదు చేశాను, ఎటువంటి యాక్షన్ లేదని. అందువల్ల పోలీస్ కమిషనర్ గారు స్పందిస్తున్నా సరే వాళ్ళ ఏసీపీ కానీ డీసీపీలు కానీ స్పందించట్లా. అంటే అధికార పార్టీ కొమ్ము కాస్తున్నారు. ఇది షేమ్ అన్న గవర్నమెంట్. అలాగే October 7, 2024లో శారదాపీఠం భూములు కబ్జా గురించి ఫిర్యాదు చేశాం. మరి నాటి పెందు తహసీల్దార్ గారు ఏదైతే చిన్నముషివాడలో శారదాపీఠంలో 17 సెంట్ల భూమి కబ్జా గురించి చెప్పి స్పష్టం చేశారు. మరి ఇప్పుడు దాకా యాక్షన్ తీసుకోలేదు. అంటే విశాఖపట్నంలో భూములు కబ్జాకు గురైనా సరే ప్రభుత్వం నిద్రపోతుంది తప్ప యాక్షన్ తీసుకుంటలేదు. అంటే దీంట్లో ఏమైనా అధికార ఎమ్మెల్యేల పాత్ర ఉందో అడుగుతున్నాను. మేము ఒకటే కోరుతున్నాం, ప్రభుత్వంలో ప్రజల కోసం పనిచేయాలి. అది అధికార పార్టీ ఎమ్మెల్యేనా ఎవరైనా సరే తప్పు చేస్తే అరెస్ట్ అని కోరుతున్నాం. అసలు డెఫినెట్గా నా పైన జరిగిన దాడి కానీ చేయకపోతే త్వరలో ముఖ్యమంత్రి గారిని గవర్నర్ని కలవబోతున్నాను. విఎంఆర్డీఏ ప్రజా దర్బార్కు వచ్చే వినతులు ఎక్కువగా భూ సంబంధితమైనవి వస్తున్నాయని, వీటి పరిష్కార విషయంలోని నిశిత పరిశీలన అవసరమని, న్యాయబద్ధంగా ఉన్న వాటిని వెంటనే పరిష్కరించాలి అంటూ విఎంఆర్డీఏ చైర్పర్సన్ ఎంవి ప్రణవ్ గోపాల్ మెట్రోపాలిటన్ కమిషనర్ విశ్వనాథన్ను అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం విఎంఆర్డీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్కి బాధితుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ ప్రజా దర్బార్లో విఎంఆర్డీఏ చైర్పర్సన్ విఎం ప్రణవ్ గోపాల్, కమిషనర్ విశ్వనాథన్లు పాల్గొని ప్రజల నుంచి వినతులను వారు స్వీకరించారు. మీకు మీ సిస్టర్కి చెట్టి పద్మావతి సుధారాణి అన్ని ఇష్యూస్ ఉన్నాయి. రిలీజ్ చేశారు సార్. ఇది దాంట్లో సెట్ సుధారాయణ అన్నప్పుడు దీనికి సంబంధం చేస్తాను సార్. రోజు రిలేట్ అవ్వడం పని, దాంట్లో ఒక్క ఆర్డర్ లేదు దేని మీద. చెక్ చేస్తాను. చౌదరి చెక్ చేస్తాను. ఇదే ఓకే. ఇది ఏమైందంటే రీసెంట్గా ఒక కోర్ట్ కమిషన్ వేసింది, వచ్చి చెక్ రిజిస్ట్రేషన్ చేయాలి. ఇది యోగరు, ఇది మనం ఫాలో చేయాలి. అనకాపల్లి డైరెక్టర్ ఒక 1 monthలో మేము
టర్నర్ సత్రం వద్ద జరుగుతున్న శ్రీ జగన్నాథ స్వామివారి రథోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ స్వామివారి భూదేవిని కాపాడిన వరహ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచి శ్రీ స్వామివారికి విశేష అర్చనలు, సహస్రనామార్చనలు, ప్రత్యేక పూజలు జగన్నాథాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీ వైభవ వెంకటేశ్వర దేవస్థానం తరపున ఈవో బండారు ప్రసాద్, అర్చకులు, సేవా సంఘం వారు జగన్నాథ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 1000 మంది భక్తులకు గాను అన్న సమారాధన, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఆహ్లాదకరంగా నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణలతోని టర్నర్ సత్రం అంతా ప్రాంగణం కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఆలయ ఈవో రాజగోపాల్ మాట్లాడుతూ వరహావతారంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం. జై జగన్నాథ. మన విశాఖపట్నంలో పురాతనమైనటువంటి దేవాలయమైనటువంటి టౌన్ కొత్త రోడ్లో వేయించేసినటువంటి సుభద్ర, బలభద్ర, సుదర్శన సమేత శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర దశావతారోత్సవంలో భాగంగా నేడు 3వ రోజు అయినటువంటి ఈరోజు జగన్నాథ స్వామి వరాహ అవతారంలో భక్తుల జనకోటికి దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. పూర్వం కృతయుగంలో భూదేవుని అపహరించి హిరణ్యాక్షుణ్ణి సంహరించి మహావిష్ణు అవతారమైనటువంటి మహావిష్ణువు వరాహ అవతారం దాల్చి హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూదేవుణ్ణి కాపాడారు. కాబట్టి ఈరోజు వరాహ అవతారంలో దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. తెల్లవారుజాము నుండే అనేకమైన చాలా దూర ప్రాంతాల నుండి భక్తులు ఈ జగన్నాథ వరాహస్వామి అవతారంలో ఉండేటువంటి జగన్నాథుని దర్శించుకోవాలని ప్రతి భక్తుడు శరణాగతి భక్తి భావంతో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అటువంటి జగన్నాథ స్వామి వరాహ అవతారంలో ఉన్నటువంటి ఈరోజు ప్రతి భక్తుడు కూడా దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాం. జై జగన్నాథ, జై జై జగన్నాథ. జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాల్లో 3వ రోజు భాగంగా ఈరోజు స్వామివారు భూదేవిని కాపాడిన వరాహ అవతారంలో భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామివారి దర్శనాలు ఉంటాయి. వాతావరణం కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఈరోజు పొద్దున్న నుంచి భక్తులందరూ కూడా క్యూ లైన్లో బారులు తీరారు. ఉదయం 10 గంటలకు మనకి వైభవ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి ఈఓ బండారు ప్రసాద్ గారు వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే రేపు మనకి నరసింహ అవతారం అవ్వడం వలన సింహాచలం దేవస్థానం నుంచి ఈఓ గారు వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారండి. మధ్యాహ్నం పూట మనం 1000 మందికి అన్నదానం చేస్తున్నాము. అలాగే సాయంత్రం మనం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చడానికి గాను యూనియన్ చేసిన పోరాటం విజయమైనందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు రాష్ట్ర అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ. భవిష్యత్తులోని మరిన్ని హక్కుల సాధన కోసం కార్యాచరణపై జగదాంబ సిహెచ్యు కార్యాలయంలో రాష్ట్ర సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ 810 గిరిజన మినీ అంగన్వాడీలను 10వ తరగతి విద్యా అర్హత పేరుతో మెయిన్ అంగన్వాడీలుగా గుర్తించకపోవడం సబబు కాదని అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యార్హత ప్రామాణికంగా గుర్తింపు చేయడం దారుణమని, వారికున్న అనుభవం ప్రామాణికంగా వాటిని కూడా మెయిన్ అంగన్వాడీలుగా గుర్తించాలని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు. మన రాష్ట్ర కేబినెట్ మినీ సెంటర్ని మెయిన్ సెంటర్గా అప్గ్రేడ్ చేస్తూ నిర్ణయం చేశారు. దీని పట్ల మేము హర్షం తెలియజేస్తూ ఉన్నాం. అట్లనే మిగిలిన 1810 మినీ సెంటర్లను కూడా వాళ్ళకి క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి మెయిన్ సెంటర్లుగా మార్చాలి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు గతంలో దాదాపు మినీ వర్కర్లు 10-15 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. అట్లనే మారుమూల హ్యామ్లెట్ విలేజ్ల్లో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఒక్కొక్కరికి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు సీనియారిటీ ఉంది. అంగన్వాడీ వర్కర్ పని హెల్పర్ పని చేశారు కాబట్టి మెయిన్ సెంట్రల్గా నడుపుకోవటానికి అవగాహన కూడా ఉంది. కాబట్టి వీళ్ళ వరకు కనీసం క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి మెయిన్ సెంట్రల్గా అప్గ్రేడ్ చేయాలని, అంతవరకు అందరికీ మెయిన్ వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాను. మాకైతే హ్యాపీగా ఉంది. గవర్నమెంట్ 6,497 మంది మినీలకి 4,497 మంది మినీలు మెయిన్ చేశారు, ఓకే. కానీ ఇంకా 810 మంది మినీ వర్కర్లు ఇంకా ఉండిపోయారండి. వాళ్ళు మారుమూల ప్రాంతాలు ఒకప్పుడు క్వాలిఫికేషన్ లేకుండానే మాకు జాబులు ఇచ్చారు అప్పట్లో. కానీ ఇప్పుడే క్వాలిఫికేషన్ 10th క్లాస్ అడుగుతున్నారు. కానీ వాళ్ళు చదవలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు 10th రాయాలంటే రాయలేరు. వాళ్ళు మారుమూల ప్రాంతం పేద గర్భిణీలకి 7 to 3కి 3 అందరికీ పోషకాహారం అనేది అందించడం జరుగుతుంది. కాబట్టి 810 మందికి కూడా మెయిన్ వర్క్తో సమానంగా వేతనం ఇస్తారని కోరుచున్నామండి. నూతన విద్యా విధానాల వల్ల కంచరపాలలో 200 మంది విద్యార్థులతో నడుస్తున్న ప్రభుత్వ పాఠశాల నేడు అడ్మిషన్లకు కూడా నోచుకోకపోవడం దారుణమని సిఐటియు నాయకులు మండిపడ్డారు. కావలసిన మౌలిక వసతులు అన్నీ ఉన్నా కూడా కంచరపాలెం ప్రాథమిక పాఠశాల నుంచి 3, 4, 5 తరగతుల విద్యార్థులను హైస్కూలుకు తరలించడంపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేసినట్లుగా వారు తెలియజేశారు. విద్యా విధానాల వల్ల ప్రాథమిక విద్యలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని, అవి ప్రస్తుత తరానికి ముప్పని వారు వారించారు. ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపైన దృష్టి సారించి తగు నిర్ణయాన్ని తీసుకోవాలని హితవు పలికారు. కంచరపాలెం ప్రాథమిక స్కూలు 3, 4, 5 తరగతి విద్యార్థులు విలీనం చెయ్యాలి. కంచరపాలెం స్కూలు 53 సంవత్సరాలు బట్టి నడుస్తుంది. అది ఫస్ట్ స్టాండర్డ్ నుండి 5th క్లాస్ వరకు ఉంటుంది. కానీ అక్కడ ఉన్న 3, 4, 5 ఈ 3 క్లాసుల పిల్లల్ని పక్క స్కూల్కి తెచ్చేసి 1, 2 క్లాస్ పిల్లలు మాత్రమే అక్కడ ఉంచడం జరిగింది. ఆ 1, 2 క్లాస్ పిల్లలు అక్కడ ఉండడం వల్ల అడ్మిషన్ అనేది ఎవరు రావటం లేదు. దానివల్ల చాలా ఇబ్బంది అయిపోయిన పరిస్థితి అయితే ఉన్నది. ఈ స్కూళ్ళు మెచ్చి చేసే పర్పస్ అయితే మాత్రం కరెక్ట్ కాదు. స్కూళ్ళు మాత్రం మెచ్చి చేయకూడదు. అక్కడ క్లాస్ రూములు 10 రూముల వరకు ఉన్నాయి. పెద్ద పెద్ద రూములు ఉన్నాయి, బాత్రూములు ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి కూడా మంచి అవకాశం ఉంది. కానీ అలాంటి స్కూల్ నుంచి తీసుకెళ్లి పిల్లల్ని వేరే స్కూళ్ళకి పంపిస్తామన్నారు. పక్కనే కదా అని అంటున్నారు. కానీ పక్కనైనా సరే కానీ ఆ స్కూల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మెచ్చి చేయకూడదు. స్కూల్కి స్ట్రెంత్ కూడా 205 మంది పిల్లలు ఉన్నారు. ఈ స్ట్రెంత్తో ఉన్న స్కూల్ని ఎందుకు మెచ్చి చేయాలనుకుంటుందో గవర్నమెంట్ అయితే అసలు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాము. 53 ఏళ్ళు బట్టి ఉన్న స్కూల్ని ఈవేళ విడదీసి 3, 4, 1, 2 స్పేర్ చేసి అలా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అక్కడ ఉన్న స్కూల్ పిల్లల్ని అక్కడే ఉంచాలి. టీచర్లని 11 మంది టీచర్స్ ఉండేవారు. అక్కడ 11 మంది టీచర్స్ని ఉంచాలా. అక్కడ 4 టీచర్లు ఉన్నారు. ఇప్పుడు క్లాసులు సరిగ్గా జరగకపోయిన పరిస్థితి ఉంది. మా బడి మాకు కావాలని చెప్పి పిల్లలందరూ కూడా రోడ్డు మీద పెద్ద ధర్నా కార్యక్రమం నిరసన కూడా 5 రోజుల క్రితం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 130 వినతులు వచ్చాయని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని పాత సమావేశ మందిరంలో కమిషనర్ కేతన్ గారితో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి గాను జీవీఎంసీకి సంబంధించి 130 అర్జీలు స్వీకరించడం జరిగిందని అన్నారు. ఈ ఫిర్యాదులకు సంబంధించిన విభాగాధిపతులు ప్రజలు పెట్టుకున్న అర్జీలను, ఫిర్యాదులను ప్రతిరోజు పరిశీలిస్తూ నిర్ణీత సమయంలో పరిష్కరించాలని, వచ్చిన అర్జీలపై అధికారులు వెంటనే స్పందించి కార్యాచరణ అదే రోజు చేపట్టాలని, ప్రతి వారం అదే ఫిర్యాదులు తిరిగి ప్రజలు సమర్పించకుండా ఆయా సమస్యలు నిర్ణీత సమయంలో పరిష్కరించాలి అంటూ జీవీఎంసీ అధికారులను, జోనల్ కమిషనర్లను కమిషనర్ ఆదేశించారు.
2024లో అందవలసిన ఇళ్ల పట్టాలు నేటికి అర్హుల చేతికి అందకపోవడం పట్ల శ్రీ దుర్గామాంబ యోజన సంఘం నాయకులు సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు అందించాలని కోరుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్కు గాను వినతి పత్రాన్ని అందజేసినట్లుగా తెలిపారు. అనంతరం వారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ శ్రీ దుర్గామాంబ యువజన సంఘం ఆధ్వర్యంలో ఇళ్ల పట్టాల కోసం నిరసన కార్యక్రమాన్ని చేపట్టి కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేస్తామని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆగిన ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని పునరుద్ధరించాలని కోరారు. పట్టాలిచ్చి సమస్య పరిష్కారం చేయాలి. పట్టాలిచ్చి సమస్య తప్పని పరిస్థితుల్లో ఇక్కడ నిరసన తెలుపుతున్నాం. ఎందుకంటే 2024లో వాసుపల్లి గణేష్ కుమార్ గారు పట్టాలు ఇస్తానని చెప్పి 35 పట్టాలు ఇచ్చారు. మేము 105 పట్టాలకి పెడితే 35 పట్టాలు ఇచ్చి ఇంకా 70 పట్టాలు ఆగిపోయాయి. ఆ పట్టాలు కూడా డబ్బులు కట్టాం. జీవీఎంసీ దగ్గర 550 రూపాయలు కట్టాం. పట్టాలు ఇచ్చేస్తామని చెప్పి ఎన్నికల కోడ్ వచ్చిందని ఆఫీస్ చేయడం జరిగింది. ఎన్నికలు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మీ అందరూ కూడా మమ్మల్ని గెలిపిస్తే మేము 3 నెలల్లోనే మీకు పట్టాలు ఇస్తాం, మమ్మల్ని నమ్మండి అని చెప్పారు. ఇక్కడ వంశీకృష్ణ గారిని గెలిపించాం. ఎందుకు గెలిపించాం అంటే, మీ పట్టాలు గ్యారంటీగా ఆ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది, ఈ ప్రభుత్వం వస్తుంది, ఈ ప్రభుత్వం ద్వారా ఇచ్చి మేము నిరూపించుకుంటాం అన్నారు. రెండో సంవత్సరం వచ్చింది. సంవత్సరం అయిపోయి 2వ సంవత్సరంలోకి వచ్చాం. ఈ రోజుకి పట్టాల కోసం మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారేమో రోజు పట్టాలు ఇస్తున్నాం మీకు ఎందుకు అని చెప్తున్నారు. కానీ పట్టాలు ఎక్కడికి ఆచరణలోకి రాలేదు. డబ్బులు కట్టినా సరే ఈ రోజుకి కూడా పట్టాలు రాలేదు. ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే మాకు ఎలాగైతే అర్జీ పెట్టుకున్నారో కలెక్టర్ గారికి కూడా పెట్టుకోండి, అక్కడ పట్టాలు అయ్యి రెడీగా ఉన్నాయి చెప్పండి, కలెక్టర్ గారు ఆర్డర్ ఇస్తే మేము పట్టాలు ఇచ్చేస్తామని చెప్పేసి ఎంఆర్ఓ గారు చెప్పారు. ఎంఆర్ఓ గారికి కూడా దృష్టికి తీసుకెళ్ళాం, అలాగే వంశీకృష్ణ గారి దృష్టికి తీసుకెళ్ళాం. గంగవరం ఆదాని పోర్టు నిర్వాసితులకు మత్స్యకారులకు ఇచ్చే నష్టపరిహారంలో ఇన్కమ్ ట్యాక్స్ పేరుతో కోత విధించడం పైన యూనియన్ నాయకులు చేసిన పోరాటం విజయవంతమై జిల్లా కలెక్టర్ తమకు మంచి శుభవార్తను తెలిపారంటూ నాయకులు గంగతల్లి అమ్మోరు తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు ప్రజా సమస్యల పరిష్కార వేదికలు ఎన్నో మార్లు వినతి పత్రాన్ని అందజేస్తాయని వెల్లడించారు. వచ్చే నష్టపరిహారం 27 లక్షల రూపాయలు కాగా అందులో 2 లక్షల రూపాయలను ఇన్కమ్ ట్యాక్స్ గా కట్ చేసేందుకు గాను గతంలోనే నోటీస్ వచ్చిందని దానిపై తమ పోరాటం చేశామంటూ వెల్లడించారు. పోరాట ఫలితంగా ప్రభుత్వం అధికారులు ఆదాని పోర్టు యాజమాన్యం తమకు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపును అందిస్తున్నట్లుగా ప్రకటించారని ఆనందాన్ని వారు వ్యక్తం చేశారు. పరిగణలో తీసుకొని స్పందనలో మంచి శుభవార్త తెలియజేశారు. ఇన్కమ్ ట్యాక్స్లో భాగంగా 2 లక్షలు డిబేట్ చేసుకోవడం వల్ల మీకు ఇన్కమ్ ట్యాక్స్ వల్ల వచ్చే ప్రాబ్లం ఎటువంటిది లేదు, రాదు అని మరి ఈ స్పందన వేదికగా మాకు తెలియపరచడం జరిగింది. కలెక్టర్ గారికి అలాగే ప్రభుత్వ అధికారులందరికీ కూడా మా కార్మికులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే అదానీ గంగవరం పోర్ట్ మేనేజ్మెంట్ వారు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎటువంటి ఆటంకం కలిగించకుండా మరి కార్మికులు ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక మేరకు మరి వారు ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కార్యక్రమాన్ని సంపూర్ణంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గంగవరం పోర్ట్ మేనేజ్మెంట్ వారు 25 లక్షల రూపాయలు మాకు వేసి 2 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ పేరుతోటి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేయడం జరిగింది. దానికి మా అగ్రిమెంట్లో భాగంగా 60 రోజుల్లోనే మాకు 27 లక్షలు ఇస్తామని చెప్పారు. కార్మికులందరూ పెద్ద ఎత్తున ఉద్యమం జరగడం వల్ల వారు ఏంటంటే ప్రభుత్వంతో మాట్లాడుకొని మరి ఇన్కమ్ ట్యాక్స్ వల్ల కార్మికులకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీ డబ్బులు మీకు, ఎందుకంటే మీకు ఎటువంటి ఆదాయం లేదు కాబట్టిగా మీరు ప్రభుత్వానికి మీ తరపున మేము అర్జీ పెట్టాం. ఇక్కడేదో ఓపెన్ చేసి పెడతారు, ఆయన
విశాఖ ఉక్కు పరిశ్రమకు తమ భూములను ఇచ్చిన నిర్వాసితులను కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం చేయడమే కాకుండా గత కొన్ని సంవత్సరాలుగా కంపెనీని నమ్ముకుని ఉన్న కార్మికులపైన దొడ్డిదారిలో తొలగింపులు చేపట్టడం అన్యాయమంటూ విశాఖ ఉక్కు నిర్వాసిత అసోసియేషన్ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతి పత్రాన్ని అందజేస్తూ నిరసన బట్టపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నష్టపోయిన రైతులకు సత్వరమే న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. కంపెనీని నమ్ముకుని ఉన్న కార్మికులపై తొలగింపులు ఆపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ దీనిపైన తగు రీతిలో స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్ భూముల్ని నిర్వాసిత ఆర్కాడు కుటుంబాలకు ఒక్కొక్క ఎకరం పంపిణీ చేయాలి. నిర్వాసితుల సమస్యను తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలి. నిర్వాసితుల ఐక్యత. ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్కి భూమి కోల్పోయి 45 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మాకు ఎటువంటి ఉపాధి కలపక ఎదురు చూస్తున్న తరుణంలో మాకు ఆ రోజు మా దగ్గర భూమి తీసుకొని ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పిస్తానని చెప్పి అందరి దగ్గర కూడా ఎకరం 1200కి తీసుకొని మా దగ్గర భూమిని తీసుకుని ఈరోజు ఉద్యోగం కల్పించలేదు. ఇందులో భాగంగా గత 4 సంవత్సరాల కిందట స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ప్రకటన వచ్చినప్పటి నుండి మన నిర్వాసితుల కాంట్రాక్ట్ లేబర్ యూనియన్గా కానీ ఐక్య సంఘంగా కానీ అనేక ఉద్యమాలు చేస్తున్నాం. మరి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తే మరి ఈ స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చిన ఇంకా 8500 మంది నిర్వాసితులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాగే ఈ స్టీల్ ప్లాంట్ నమ్ముకొని గత కొన్ని 25 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి ఏంటని చెప్పి గత మేము 4-5 ఏళ్ళు బట్టి అనేక పోరాటాలు చేస్తున్నాం. ఈ టైంలో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కార్మికులు తగ్గించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎన్నో ఏళ్ల బట్టి పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల్ని అదేవిధంగా స్టీల్ ప్లాంట్కి భూములు కోల్పోయిన నిర్వాసితుల్ని ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు పన్నులను తొలగించింది. ఈరోజు స్టీల్ ప్లాంట్ బాగుంటుందనే కదా మేము భూములు ఇవ్వడం జరిగింది. ఈరోజు స్టీల్ ప్లాంట్ రావడం వల్లే ఈరోజు గాజువాక్ కానీ వైజాగ్ కానీ ఇంత అభివృద్ధికి బాట పడింది. దానికి కారణం ఎవరంటే స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చిన నిర్వాసితులుగా మేము. కానీ చాలా శాంతియుతంగా మేము అనేక ఏళ్ల బట్టి మేము పోరాటాలు చేస్తూ వచ్చిన ప్రతి అధికారి కూడా మేము వినిపించుకోవడం జరుగుతుంది. కానీ ఈరోజు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఏం చేస్తుందంటే ఏం చేసుకుంటారో చేసుకోండి, మాకు సంబంధం లేదు, ఇక్కడ నిర్వాసితులు కానీ 25 సంవత్సరాలు బట్టి పనిచేసిన వాళ్ళు కానీ మాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి దొడ్డిదారిన తొలగించడం జరుగుతుందన్నమాట. ఇది చాలా దుర్మార్గం. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా చాలా తప్పుడు సమాచారం ఈ స్టీల్ ప్లాంట్ CMD గారు DP గారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే ఈ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇక్కడున్న నిర్వాసితులు కానీ ఇక్కడున్న స్థానికులు కానీ స్ట్రైకులు చేసి కార్మికులు అడ్డుకుంటున్నారు, కార్మికులు భయభ్రాంతులు చేస్తున్నారు, వెళ్ళిన ఉద్యోగస్తులు ఇచ్చేస్తున్నారు అన్నారు. ఇది చాలా అబద్ధం. ఇది అబద్ధాల మాటలు చెప్పి గవర్నమెంట్ని పోలీసుల బందోబస్తు ఫోర్స్తో ఈరోజు స్టీల్ ప్లాంట్ నడిపిస్తున్నారు. దయచేసి ప్రభుత్వాలు కూడా వాళ్ళ పక్షానే మీరు వినకుండా మా పక్షాన కూడా మా మాట కూడా మీరు తీసుకోమని ప్రభుత్వాలను మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా మరి MP గారిని కలవడం జరిగింది, అలాగే MLA గారిని కలవడం జరిగింది. ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఎన్నో ఏళ్ళ బట్టి పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల్ని అలాగే ఈ భూమి ఇచ్చిన భూమిపుత్ర నిర్వాసితుల్ని కనీసం కాంట్రాక్ట్ పనుల్లో కూడా లేకుండా తొలగిస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు అందరూ చొరవ తీసుకొని ఇక్కడ కార్మికులందరినీ కూడా యథావిధిగా విధుల్లో పెట్టాలని చెప్పి ఈరోజు మెమోరం జరిగింది. మేము ఒక్క మాట చెప్పదలుచుకుందాం. స్టీల్ ప్లాంట్కి ఇన్ని కోట్లు లాస్ అయిందంటే కారణం ఎవరంటే మీరు నిజంగా యాక్షన్ తీసుకుంటే, గవర్నమెంట్ నిజంగా యాక్షన్ తీసుకుంటే పై అధికారుల మీద యాక్షన్ తీసుకోండి. ఏదైతే ఇంజనీర్ ఇన్ఛార్జీలు ఉన్నారో HODలు ఉన్నారో ఎవరైతే మెయిన్ పోస్టులు ఉన్నారో వాళ్ళ నుండి ఈ యొక్క స్టీల్ ప్లాంట్కి లాస్ కలిగింది, వాళ్ళ నుండి యాక్షన్ తీసుకోవాలి. కానీ 15,000 జీతానికి పనిచేస్తున్న మా కాంట్రాక్ట్ కార్మికుల మీద మీరు యాక్షన్ తీసుకోవడం చాలా దుర్మార్గం. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. పెన్షన్ సవరణపై వేటు తగదంటూ DRM ఆఫీసును ముట్టడించిన కేంద్ర పెన్షనర్లు, పెన్షన్ హక్కును సైతం కాలరాస్తుందంటూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డ విశ్రాంత ఉద్యోగులు. ధరణి కాచే వరాహ రూపుడై దర్శనమిచ్చిన శ్రీ శ్రీ జగన్నాథ స్వామి. అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకున్న భక్తులు.
ప్రభుత్వాన్ని నమ్మి భూమిని ఇచ్చిన నిర్వాసితులకు న్యాయం చేయండి. విశాఖకు నిర్వాసితుల ఆవేదన. బాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.